నాపాక దేవాలయ అభివృద్ధికి తన హాయంలో నిధులు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేసినట్లు మాజీ స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. చిట్యాల మండలం నైన్పాకలో ఉన్న నాపాక లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, మధుసూదనాచారి ఒకరికొకరు ఎదురుపడ్డారు. నవ్వుతూ పలకరించుకొని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సిరికొండ మధుసూదనాచారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని మధుసూదనాచారి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదనాచారి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొలువైనటువంటి అపురూపమైనటువంటి దేవాలయం, భారతదేశంలో అరుదైన దేవాలయాల్లో మన నాపాకలో ఉన్నటువంటి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ప్రాశస్త్యం ఏంటంటే, ఒకే శిలపై నలుగురు మూర్తుల విగ్రహాలు, ఏకశిల మీద నలుగురు, విష్ణుమూర్తి, వేణుగోపాల స్వామి, రామచంద్రుల వారు, ఉగ్ర నరసింహుడు. ఈ ఒకే శిలపై నలుగురు మూర్తులు ఉండడం ఒక అతి ప్రాశస్త్యమైనటువంటి విషయం అయితే, మరొకటి ఒకే గుడికి 4 ద్వారాలు ఉండడం. ఈ దేశంలో, భారతదేశంలో నాకు తెలిసి ఎక్కడ కూడా ఇటువంటి 4 ద్వారాలు ఉండి నలుగురు మూర్తులటువంటి దేవాలయం ఉండదు. ఒకే ఒకటి నేపాల్ రాజధాని కాఠ్మండూలో ఉన్నది. అక్కడ 4 ద్వారాలు ఉన్నాయి కానీ మూర్తి ఒక్కరే. అందుకనే నేను స్పీకర్గా కొనసాగిన కాలంలో చాలా మంది ఆ రోజులలో ఈ గుడికి రావాలంటే భయపడేవారు. ఇది దేవతల గుడి కాదు, ఏదో ఒక క్షుద్ర శక్తుల దేవాలయం అనేటువంటి మాట ఆ నోట ఈ నోట విని ఉండదే అని చెప్పి ఓ రోజు నేను దర్శించడం నాకు ఆశ్చర్యం కలిగడం. వెంటనే నేను పురావస్తు శాఖ వాళ్ళను, దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళతో విచారించి వాళ్ళని పంపించి, వాళ్ళు చూసిన తర్వాత మా జీవితంలో ఇటువంటి దేవాలయం మేము ఎక్కడ చూడలేదనేటువంటి గొప్ప మాట చెప్పిన తర్వాత, ఎట్టి పరిస్థితులలో ఈ దేవాలయానికి పూర్వవైభవం రావాలి, ఈ తరం వాళ్ళకు ఇదంతా నైన్పాక అని తెలుసు కానీ అసలు దీని పేరు మునికుంట. నేను అందుకనే గతంలో కూడా చాలా సార్లు చెప్పిన, ఇక్కడ మునులు తపస్సు చేసి, ఇక్కడ కుంట ఉన్నది, చాలా అద్భుతమైనటువంటి దేవాలయం ఉన్నది కాబట్టి బహుశా ఇక్కడ మునులు తపస్సు చేసినటువంటి ఒక పవిత్ర స్థానం ఈ ప్రాంతం. అందుకనే ముందు ఇది మునికుంట. 20-30 సంవత్సరాల నుంచి అది కాస్త నైన్పాకగా మారింది.